ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సిద్ధేశ్వరానంద స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కరించి పద్మసంభువుల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం. పద్మసంభువుల వారు కళాసిద్ధి అనే భిక్షుకి కామసాధన ద్వారా సిద్ధియోగాల్ని ప్రసాదించి ఆమెను విడిచి కామాఖ్యకు బయలుదేరారు. పద్మసంభవుని జీవితంలో మరొక అధ్యాయం మొదలైంది. కామాఖ్యకు ప్రయాణం కొంత ఎక్కువ కాలం పట్టిన త్రోవలో ఎన్నో క్షేత్రాలు, ఆశ్రమాలు దర్శిస్తూ బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న గౌహతి చేరుకున్నాడు. అక్కడ కుబ్జికా పీఠం ఉన్నది. కుబ్జా అనే పేరుతో జగన్మాత ఆ స్థానంలో వెలసి ఉంది. ఆమె పేరు ద్వాపర యుగంలో కంసునికి సుగంధ ద్రవ్యాలు, చందనాదులు తీసుకువెళ్లే స్త్రీకి ఉండేది. త్రివర్గ అయిన ఆమెను కృష్ణుడు అనుగ్రహించి సౌందర్యవతిగా మార్చాడు. కృష్ణునకు ఆమె యందు పుట్టిన నాడే ఉపశ్లోకుడు. తన తండ్రి అయిన వాసుదేవ కృష్ణుని భగవంతునిగా ప్రకటిస్తూ నారదుని అనుగ్రహం చేత పొందిన దివ్యజ్ఞానంతో శాశ్వత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. అతని తల్లి పేరు ప్రాగ్యోజ్యోతిషములోని పీఠదేవత పేరు. ఆ కుబ్జాయే కుబ్జిక. బాలబాలికల వలె ఆ పీఠం అలా ఉండగా ఆ స్థలంలో సతీదేవి శరీరంలోని యోని పడి అది యోని పీఠమైంది. ఆ దేవత పేరు కామ. కామదేవి, కామాఖ్య అంటారు. అఖ్య అంటే అహ్వా, అభిధానంచ అని అమరకోశం. అఖ్య అంటే నామం, కామ అనే పేరు గల దేవి. బ్రహ్మాండ పురాణంలోనూ ఉపపురాణమైన కాళికా పురాణంలోనూ ఆమె చరిత్ర ఉంది. పద్మసంభవుడు దానిని ఆసక్తితో చదివాడు. శివుని చేత దహనమైన మన్మధుడు మళ్లీ లలితాదేవి చేత బ్రతికించబడి ఆమె యందలి కృతజ్ఞతాపూర్వక భక్తితో ఆమెను ప్రాగ్యోషితంలోని యోనిపీఠంలో ప్రతిష్ఠించాడు. ఒకప్పటి ప్రాగ్యోజిస్తమే ఇప్పటి గౌహతి. లలితాదేవి చతుర్భుజ, చెరుకు విల్లు, పుష్పబాణాలు, పాశము, అంకుశము 4 చేతుల్లో ధరించి ఉంటుంది. పాశాంకుశములు లేకుండా కేవలం ఇక్షుధనువు, కుసుమశరములు గల దేవతగా ఆ కామేశ్వరిని అక్కడ ఆవాహన చేశాడు. అరుణవర్ణ విరాజితి అయిన ఆ లలిత కామదేవి కళాపరిణామంలో కాళికగా మార్పు చెందింది. కామాఖ్య కాళిగా ఉపాసించబడుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. ఆమెను వామాచార మార్గంలో పంచమకారాలతో ఉపాసించాడు నరకాసురుడు. సాధనలో ఇదొక మార్గం. ఇష్టమైన వారు ఆ పద్ధతిలో చేస్తారు. అయితే నరకాసురుడు రాజకన్యలను బలవంతంగా చెరపెట్టి తెచ్చి వారిని చెరిచి తన కామసాధనకు ఉపయోగించుకున్నాడు. ఆ పాప ఫలితంగా కృష్ణుని చేత వధింపబడినాడు. తానెప్పుడూ అటువంటి పని చేయడు. ఇష్టమైన స్త్రీలతో మాత్రమే మైథున సాధన చేస్తున్నాడు. అయితే దుష్టుడైన నరకాసుని సిద్ధశక్తి సామాన్యుడిది కాదు. త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో నరకుడు వయస్సును జయించిన వారు. కృతయుగంలోని మాంధాత కాలం నాటి వాడు రావణుడు. త్రేతాయుగంలోని జనక మహారాజు కాలం నాటివాడు నరకుడు. ఆ మిథిలాపతి చేత పెంచబడిన నరకుడు తరువాత విష్ణుదేవుని అనుగ్రహం వల్ల ప్రాగ్జ్యోతిష ప్రభు అయినాడు. కామసాధనలతో యోనిపీఠేశ్వరుని సంతోషపెట్టి అవక్ర పరాక్రమాన్ని, కాల విజయాన్ని సాధించాడు. పాపం పండి రావణుడు రాముని చేత, నరకుడు కృష్ణుని చేత సంహరించబడినారు గాని లేకపోతే వారికి సహజమైన మరణం ఉండేది కాదేమో. పద్మసంభవుడు ప్రతిరోజు కామాఖ్య కాళిని దర్శిస్తున్నాడు. దేవి ఆలయంలో ఒక పక్కన కూర్చుండి ధ్యానిస్తున్నాడు. తానెవరో తెలియకుండా గుప్తంగా వ్యవహరిస్తున్నాడు. ఒకరోజు అమ్మవారిని దర్శించడానికి వచ్చిన వారిలో ఒక సుందర కన్య అతనిని ఆకర్షించింది. ఆమె వైపు చూసి మంగళ అని పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగి దగ్గరకు వచ్చింది. ఆర్య, మీరు నన్ను పిలిచారా? నేను మంగళ అని పిలిచాను. నీ పేరదేనా? నా పేరు తాషీక్రెడెన్. అయితే నీవెందుకు వచ్చావు? నన్ను పిలిచినట్లు అనిపించింది స్వామి. నిజమే, నీ పేరు అదే ఒకప్పుడు. అందుకే నీకు తెలియకుండా వెనక్కి తిరిగావు, పిలుపందుకుని వచ్చావు. ఒకప్పుడు అంటే పూర్వజన్మలో. నా పూర్వజన్మ మీకెలా తెలుసు? నాకు తెలియనిదేదీ లేదు. పూర్వజన్మలో ఈ కామాఖ్య కాళి భక్తురాలివి. ఈ దేవతను గూర్చి తపస్సు తీవ్రంగా చేశావు. కానీ పరిపూర్ణ సిద్ధి రాకముందే మరణం వచ్చింది. ఆ సంస్కారం చేత ఇప్పుడు సిక్కింలో పుట్టావు. నిన్ను అనుగ్రహించడానికి కాళీదేవి నిన్ను ఆకర్షించింది. నన్ను కాళీదేవి అనుగ్రహిస్తుందా? ఎప్పుడు? పూర్వం తపస్సు చేశానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంతకాలం చేయాలి? అది నాకు సాధ్యమవుతుందా స్వామి? అవుతుంది. అయితే ఆనాటి వలె సంవత్సరాల పాటు అక్కర్లేదు. చాలా వేగంగా వచ్చేటట్లు చేస్తాను. నాతో రా. ఇక్కడ కాదు, అదిగో ఇక్కడ కొద్ది దూరంలో వజ్ర వైరోచినీదేవి ఆలయం ఉన్నది. అక్కడ జనసమర్థం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. సరే స్వామి, ఎందుకో మీ మాట కాదనలేకపోతున్నాను. ఏదో ఆకర్షణ మీలో ఉంది, పదండి అని బయలుదేరింది స్వామితో. వజ్రేశ్వరి ఆలయంలోని ఏకాంత ప్రదేశంలో వారు కూర్చున్నారు. పద్మసంభవుడు ఆ అమ్మాయిని కళ్ళు మూసుకుని ధ్యానం చేయమన్నాడు. తాషీక్రెడెన్ అలానే అమ్మవారి ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేస్తుంది. ఏదో మగత, నిద్ర వంటిది ఆవహించింది. కంటి ముందు ఏవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఒక పేద కుటుంబంలో జననం.
తండ్రి కాళీ భక్తుడు, ఇలవేలుపు కామాఖ్య కాళి. కొద్దిపాటి పొలం, ఒక ఆవు వాళ్ళ ఆస్తి. ఆ పంట, ఈ పాడి, వీటితో కాలం ఎలానో వెళ్ళిపోతుంది. కాస్త వయసు వచ్చిన తర్వాత ఒకనాడు తల్లి గుండెపోటుతో మరణించింది. తండ్రి ప్రేమతో పెంచాడు. తల్లి లేని లోటు రాకుండా వాత్సల్యంతో సాకాడు. అలా గడుస్తూ ఉంది. ప్రతిరోజు ఒక భిక్షకుడు ఇంటికి ముందు భోజన సమయానికి వచ్చేవాడు. వానికి ఉన్నంతలో కాస్త ఆహారం పెట్టి పంపించేది. ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు అతనికి అమ్మవారికి నైవేద్యం పెట్టిన పాయసం పెట్టింది. అది తిని ఆ భిక్షుకుడు సంతృప్తి చెందుతాడు. అమ్మా, పాయసం చాలా రుచిగా ఉంది. నాకెంతో సంతృప్తి కలిగింది. నీకొక మంత్రం చెప్తాను, నేర్చుకుంటావా అన్నాడు. మంత్రాలంటే భయం, నేను చేయగలనా అన్నది. పెద్దగా చేయవలసిన పని లేదు. వచ్చే 4 రోజుల్లో గ్రహణం వస్తుంది. అప్పుడు చెయ్యి చాలు. నేనిచ్చేది పాము మంత్రం. నాగరాజు దానికి దేవత. దానివలన నీకు విషసిద్ధి లభిస్తుంది. సిద్ధగురువు నాకిచ్చిన మంత్రం అది. ఇది నీకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను. చాలా కాలం నాకు అన్నం పెట్టావు. నీ రుణం తీర్చుకోవాలి. నీ జీవితంలో ఈ మంత్ర విద్య నీకు ఎంతో ఉపయోగిస్తుంది అని ఆ అమ్మాయిని ఒప్పించి మంత్రం ఇచ్చాడు. ఆమె, తాత, ఎక్కడికో వెళ్ళిపోతానన్నావు, మీ ఊరికా అన్నది. లేదమ్మా, నాకు ఊరు లేదు, పేరు లేదు. నేను ఆగమ్మ కాకిని. గాలికి తిరుగుతూ అదిగో ఆ దూరంగా కనిపించే కొండల్లో ఒక గుహ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక సాధు మహాత్ముడు ఉన్నాడు. ఆయనకు కొంతకాలం సేవ చేశాను. ఆయన నాకు ఈ మంత్రం ఇచ్చాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఎందరినో పాము కరిచి మరణించే వారిని బ్రతికించాను. రోగాలు బాగు చేశాను. నేను పిలిస్తే పుట్టలోని పాము లేచి వస్తుంది. నీకంతకంటే ఎక్కువ శక్తి వస్తుందని నాకు అనిపిస్తుంది. మా గురువుగారి దగ్గర నుండి నాకు పిలుపు వచ్చింది. ఆయన బాగా వృద్ధుడైనాడట. వారికి సేవ చేస్తూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. బహుశా నేను తిరిగి రాకపోవచ్చు. ఈ విద్య నీకు బాగా ఉపకరిస్తుంది అని ఆ భిక్షుకుడు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్లు గ్రహణ సమయంలో తపస్సు చేసింది. కండ్ల ముందు ఏదో ఒక పెద్ద పాము కదులుతున్నట్లు అనిపించింది. ఇంటి పనులతో ఎక్కువ కుదిరేది కాదు, కానీ రోజు కాసేపైనా ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండేది. తండ్రి ముసలివాడైనాడు. ఇంటి పనులకు తానే ఎక్కువగా బయటకు వెళ్ళవలసి వచ్చేది. పక్క వీధిలో ఆకతాయి కుర్రవాళ్లు తన వెంటపడి వేధించేవారు. ఒకసారి తెలిసిన వారింటికి పని మీద వెళ్లి వస్తుంటే చీకటి పడింది. వీధిలో జనం లేరు. ఆ అల్లరి కుర్రవాళ్లు నలుగురు తనని నోరు నొక్కి బలవంతంగా ఎక్కడికో మోసుకెళ్లారు. ఆ రాత్రి తనను మానభంగం చేశారు. తర్వాత కదలకుండా కట్టేశారు. తెల్లవారింది. తానెక్కడ ఉన్నది తెలియదు. మధ్యాహ్నానికి అన్నం తెచ్చి తినమన్నారు. తాను తినలేదు. కొట్టి హింసించారు. ఆ దెబ్బలు తినలేక కొంత తీసుకుంది. ఇలా ఆ ఇంట్లో 4 రోజులు గడిచింది. వాళ్ళకి కావలసినప్పుడల్లా క్రూరంగా అనుభవించేవారు. 5వ రోజు ఎవరో కొత్తవారు వచ్చారు. వారికి ఈ యువకులు తనను అమ్మివేశారు. కొన్నవారు యవనవర్తకులు. వారు తనను రహస్యంగా తీసుకుని వెళ్లారు. నిస్సహాయ స్థితిలో వారితో వెళ్ళక తప్పలేదు. 2-3 నెలల ప్రయాణం తర్వాత వారి దేశంలో ఒక ధనవంతునికి అమ్మివేశారు. అతని ఇంట్లో చాలా మంది బానిసలున్నారు. అది ఒక కోట వంటిది. ఎవరూ తప్పించుకుపోలేరు. అక్కడ దాసీ పని. యజమాని బుద్ధి పుట్టినప్పుడు అనుభవించేవాడు. అక్కడి భాష నేర్చుకున్నది. తప్పదు గనక శ్రద్ధగా సేవ చేసింది. కొంతకాలానికి యజమానికి బాగా నమ్మకం కుదిరింది. ఏదైనా పనులకు బజారుకు పంపేవాడు. ముందెవరినో కాపలాగా తోడిచ్చి పంపేవాడు. తర్వాత ఒక్కతే వెళ్లేది. ఎవరూ ఆ ఊరి నుండి తప్పించుకుని వెళ్ళలేరు. బయటకు వెళ్లే మార్గాలలో సైనికులు కాపలా ఉంటారు. విదేశీయులను పరిశీలిస్తారు. బానిసలను సులభంగా గుర్తుపట్టి శిక్షించి యజమానికి అప్పగిస్తారు. పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందువల్ల ఎవరూ ఆ ప్రయత్నాలు చేయరు. ఆ ఇంటికి కొద్ది దూరంలో గోరీల దొడ్డి ఉన్నది. అక్కడి కాపలాదారు తన యజమాని సేవకుడే. అతనిని మంచి చేసుకుని అక్కడ ఎక్కువసేపు ఉండేది. కొన్నాళ్లు పగలు యజమాని సేవ చేసి రాత్రుళ్ళు గోరీల దొడ్డిలో కూర్చుని ఆ నాగమంత్రం చేయడం మొదలుపెట్టింది. నెలలు గడుస్తున్నాయి. ఒకనాటి అమావాస్య అర్ధరాత్రి బ్రహ్మాండమైన నాగశిరస్సు గల ఒక మూర్తి సాక్షాత్కరించింది. అమ్మా, ఈ మృత శరీరాల మధ్య భయం లేకుండా నా మంత్రం చేశావు. నీకు సిద్ధి కలిగింది. నేను నాగభైరవుణ్ణి. నీకేం కావాలి చెప్పు అన్నాడు. దేవా, నాగరాజా, నన్ను ఈ దారుణ స్థితికి తెచ్చిన 4 యువకులను చంపాలి. నా తండ్రి ఎలా ఉన్నాడో ఏమైనాడో తెలియదు. నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు. నాగభైరవుడు కరుణతో అన్నాడు. తల్లి, నీ పగ తీరుతుంది. నీ ప్రభావం వల్ల నీ యజమాని నీకు స్వేచ్ఛనిస్తాడు. నీలో నా శక్తి ప్రవహిస్తుంది. నన్ను స్మరించి నా మంత్రం మనస్సులో పఠించి నీ ఎవరి దేహం మీద నక్షతములు చేస్తావో వానిలోకి నీ పండ్లగాట్ల ద్వారా గోళ్లు గుచ్చడం ద్వారా నా విషం ప్రవేశిస్తుంది. ఎంత వాడైనా సరే మరణిస్తాడు. మరొక వరం కూడా ఇస్తున్నాను. ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దానికి కొంచెం దూరంలో ఒక పుట్ట ఉన్నది. అక్కడికి వెళ్ళు. నీవక్కడికి వెళ్ళగానే నా సంకల్పం వల్ల అందులోని మహాసర్పం వెళ్ళిపోతుంది. అక్కడ తవ్వు, ఒక నిధి దొరుకుతుంది. దాన్ని తీసుకో. ఆ తర్వాత ఏం చేయాలో నీకే తెలుస్తుంది.
నాగభైరవుని కృప వల్ల స్వేచ్ఛ పొంది ఆ ధనంతో తన స్వస్థలం చేరింది. స్వగృహంలో ఇన్నేళ్ల కాలంలో దుఃఖంతో మంచపట్టిన ముసలి తండ్రిని చూసి శోకార్తెయై విలపించింది. చిక్కి శల్యావశిష్ఠుడైన తండ్రి బిడ్డను దగ్గరకు తీసుకుని ఆనంద బాష్పాలు రాల్చి గద్గద కంఠంతో పరామర్శించాడు. ఆ గ్రామంలోని వైద్యుల కంటే కొంచెం దూరంగా ఉన్న పెద్ద నగరంలో ఘనవైద్యులున్నారు. వారి చేత తండ్రికి వైద్యం చేయించాలని నిశ్చయించుకుని అక్కడికి చేరింది. ఇప్పుడు తాను ధనవంతురాలు, దూరదేశం నుండి వచ్చిన ధనవంతురాలని, జమీందారిని అని చెప్పి పరివార్ని పరిచారకుల్ని సమర్చుకొని పెద్ద భవనం తీసుకుని నివసించడం ప్రారంభించింది. సమర్థులైన వైద్యుల పర్యవేక్షణలో తండ్రి కోలుకుంటున్నాడు. ఈలోపు తన శత్రువులు, తన నాశనానికి కారకులైన ఆ నలుగురు ఆ నగరంలో వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్నారని తెలుసుకుంది. విలువైన వస్త్రాలతో, రత్నాభరణాలతో గుర్తుపట్టలేని విధంగా మారి రాజప్రముఖుల ఇళ్లకు రాకపోకలు సాగించి వారిని విందులకు ఆహ్వానించేది. ఆ విందులలో సంగీత నృత్య ప్రదర్శనలు నిపుణులతో చేయించేది. ఖరీదైన మద్యం ఇవ్వబడేది. రకరకాల రుచి పదార్థాలతో విందులు జరిగేవి. ప్రముఖులు ఆమె విందుకు ఎప్పుడు ఆహ్వానం వస్తుందా అని ఎదురుచూసే స్థితి వచ్చింది. ఆ నలుగురిని ఊరి పెద్దలతో పాటు ఒకరోజు రాత్రి విందుకు ఆహ్వానించింది. ఆమెను ఇన్నేళ్ల తర్వాత దీపాల జిలుగు వెలుగులలో, రత్నాభరణ తలతళలతో వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇళ్లకు వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు రహస్యంగా రాత్రివేళ విందుకు, మందుకు, పొందుకు రమ్మని ఒకరికి తెలియకుండా మరొకరికి, ఇలా నలుగురికి రహస్యంగా చేటికల ద్వారా వర్తమానం వెళ్ళింది. మురిసిపోయి వచ్చిన ఆ నలుగురు ఇండ్లకి తిరిగి వెళ్ళలేదు. విడివిడి గదులలో వారి దగ్గరకు వెళ్ళి శృంగారానికి ప్రేరేపించి కౌగిలించుకొని నాగరాజు వరంతో వారికి దంతక్షత, నఖక్షత విషప్రయోగం చేసింది. మరణీయ సమయంలో తానెవరో వారికి తెలిపింది. మృత శరీరాలను రహస్యంగా ఖననం చేయించింది. వారు రహస్యంగా వచ్చారు కనుక వారి కుటుంబ సభ్యులకు తెలియలేదు. వెతికిస్తున్నారు. తన వరకు వారి కథ ముగిసింది. కొంతకాలానికి వృద్ధజనకుడు సహజ మరణం పొందాడు. తాను పరిమిత పరివారంతో దేశాటనం చేస్తుంది. ఒకనాడు ప్రసిద్ధ క్షేత్రం హరిద్వార్ చేరింది. దానికి మాయాపురి అని కూడా పేరు. కొండ మీద ఉన్న మానసాదేవిని దర్శించి అక్కడి ఆచారాన్ని అనుసరించి నాగోత్సర్జనం చేసింది. పల్లెటూళ్ళలో మొక్కుకున్న వారు వృషోదర్శనం చేస్తారు. కోడదూడను స్వేచ్ఛగా విడుస్తారు. అది ఆబోతే ఆవులకు సంతానాన్ని కలిగిస్తుంది. అది ఏ పొలంలో వెళ్లి పంటను తిన్నా ఎవరూ ఏమీ అనరు. హరిద్వార్లో మానసాదేవి నాగేశ్వరి, వాసుకి చెల్లెలు, మహాతపస్విని. ఆమె సంతోషం కలిగించడం కోసం, సంతానం కలగడం కోసం నాగమును కొని స్వేచ్ఛగా వదిలిపెడతారు. అక్కడ పాములను అమ్మే పాముల వాళ్ళుంటారు. మొక్కుకున్న వారు పామును కొని పూజ చేసి పాముల వాని చేతనే విడిచిపెట్టిస్తారు. ముట్టుకోవడానికి భయం గనక. తాను కూడా పామును కొని తానే పట్టుకుని విడిచిపెట్టింది. ఆ పాము వెళ్ళిపోకుండా ఆమె కాళ్ల మీద పడగబెట్టి పడుకుంది. అహతుండిలకు ఆశ్చర్యం కలిగింది. దాన్ని బుజ్జగించి పంపివేసింది. ఇంతలో ఒకరు పాలు తెచ్చి ఇచ్చారు. ఆ పామును మళ్లీ వెనక్కి పిలిచి పాలు తాగించి పంపించింది. ఆమె మహామాంత్రికురాలని అందరూ సాష్టాంగపడ్డారు. అక్కడ నుండి బయలుదేరి గంగా తీరంలో కొంత దూరం వెళ్ళింది. అచట ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. మధ్యాహ్న వేళ ఆశ్రమంలోకి వెళ్ళగానే భోజన గంటారావం వినిపించింది. అక్కడి వారు సాదరంగా తీసుకువెళ్లి తనకు, తన పరివారానికి భోజనం పెట్టారు. ప్రశాంతమైన ఆ వాతావరణం బాగా నచ్చింది. కొద్ది రోజులు ఉందామనిపించింది. కోరగా వసతి ఏర్పాటు చేశారు. ఆశ్రమాధిపతి పేరు సిద్ధేశ్వర యోగి. ఆయన భైరవోపాసకుడట. మహాశక్తి సంపన్నుడైన మాంత్రిక శిరోమణి అని అక్కడి వారు చెప్పారు. సాయంత్రం వారి ప్రవచనం విన్నది. భైరవోపాసకుడంటే చాలా తీవ్రంగా తామసమూర్తిగా ఉంటాడు అని ఊహించింది. కానీ తీరా చూస్తే పరమశాంతునిగా, అత్యంత సాత్వికుడుగా, అఖండ బ్రహ్మ తేజస్విగా కనిపించాడు. మాటలు కూడా మనస్సుకు హత్తుకునేలాగా, నిర్మలమైన గంగా ప్రవాహం మైదానంలో ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఏదో దివ్యలోకం నుండి ఒక దైవీవాకు ఆ శరీరాన్ని నిమిత్త మాత్రంగా చేసుకుని గతమవుతున్నట్లున్నది. కళ్ళు మూతలు పడి ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. కొన్ని వేల మైళ్ళ ఎత్తున్న ఉన్న కాళీ మండలంలో నుండి ఒక శ్యామసుందరి భూలోకములోకి వచ్చి తానైనట్లు అనిపిస్తున్నది. దిగివచ్చేటప్పుడు ఆకాశం నుండి హిమశైలాసనంలోకి ప్రవేశించి అక్కడ గుహలలో మహనీయులైన సిద్ధులెందరో తపస్సు చేస్తూ ఉండటం కనిపించింది. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కొండలు పద్మాకారంలో ఉండి కైలాసం మధ్యలో కర్ణిక వలె భాసించింది. నెమ్మదిగా మెలకువ వచ్చి జాగ్రత్తావస్థలోకి వచ్చింది. ఆ మహనీయుడు ప్రవచనం పూర్తి చేసి తనను మంగళ అని తెలిసిన వాని వలె పిలిచాడు. రేపు ఉదయం కొండ మీదకి నాతో వద్దువుగాని విశ్రాంతి తీసుకో అని పంపించాడు. ఆయనతో ఏవో మాట్లాడాలనుకుంది. నోరు పెగల్లేదు. ఏదో శక్తి తనలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. మర్నాడు ఉదయం ఆ యోగి వెళ్తున్నాడు. అప్రయత్నంగా ఆయన వెంట నడుస్తుంది. అడవిలో వెళ్తుంటే మహాసర్పాలు కనిపించాయి. ఆయన నవ్వుతూ, అదిగో మీ మాంత్రికురాలు వస్తున్నది అంటున్నాడు.
అవి తల ఎత్తి చూసి పక్కకు తప్పుకుంటున్నాయి. తన పేరు, తన మంత్రసిద్ధి అన్నీ తెలిసిన మహామనిషి ఆయన. కొంత దూరం పోయి కొండ ఎక్కుతున్నారు. ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి ఆయన వెంట తాను వెళ్ళింది. ఆ పర్వత కందరంలో కాళీ భైరవుల సుందర విగ్రహాలున్నాయి. ఇంతలో ఒక పెద్ద పులి వచ్చింది. ఆ యోగి దేవతల ముందు కూర్చుని పూజ చేస్తుంటే ఈ పులి ఆయన పక్కన పిల్లి వలె కూర్చుంది. నీవు కాళీ పరివారంలోని దానివని తెలుసుకున్నాను. పగ తీర్చుకోవడానికి నీవు చేసిన మరణకాండ వల్ల వచ్చిన దోషం పోయి పరిశుద్ధురాలివి కావాలి. నాగభైరవుని అనుగ్రహం నీకు లభించింది. ఇప్పుడు వజ్రభైరవి కృప కావాలి. పరమేశ్వరి అయిన కాళీ దయను సంపాదించాలి. ఇది నీ తపస్థానం. ఈ గుహలో నిన్ను వదిలి నేను వెళ్తున్నాను. నా వెంట నీవిప్పుడు రాకూడదు, రాలేవు కూడా. భవిష్యత్తులో నీ వల్ల మహాకార్యమొకటి కావాల్సి ఉంది. దానికి అవసరమైన శక్తి ఈ తపస్సు వల్ల వస్తుంది. కొద్ది క్షణాలలో నీకు కాళీ మంత్రం వినిపిస్తుంది. అది జపం చేస్తూ ఉండు. ఏమవుతుందో చూడు. ఆ మహాపురుషుని పాదములపై వాలింది. ఎందుకో కంటి వెంట అశ్రువులు రాలుతున్నాయి. ఆ మహాత్మునితో పెద్దగా అనుబంధం కూడా లేదు. ఏదో జన్మాంతర బంధం ఆయనను విడిచిపెట్టలేని వియోగ దుఃఖం కలిగిస్తున్నది. ఆ ఋషి జాలిగా ప్రేమగా తన తల నిమిరాడు. త్వరలో నన్ను కలుసుకుంటావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన ఆదేశాన్ని అనుసరించి శృతమైన కాళీ మంత్రం జపిస్తూ తాను కూర్చున్నది. మహాంధకారం, అందులో నుండి చిన్న వెలుగు. అది పెద్దదై ప్రభాత సూర్యుని వంటి అరుణారుణ తేజపుంద్యం. మధ్యలో కాళీమూర్తి నమస్కరించి కళ్ళు తెరిచింది. గుహ బయటికి వచ్చి చూసింది. తాను వచ్చినప్పుడున్న చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టై ఉన్నది. కొన్ని సంవత్సరాలు తాను సమాధి స్థితిలో ఉన్నట్లు గ్రహించింది. మహాత్ముడైన సిద్ధేశ్వర గురుదేవునకు మనస్సులో నమస్కరించి గుహలోని దేవతలకు మొక్కి బయలుదేరి గ్రామాలు, పట్టణాలు దాటి కామాఖ్య చేరింది. కాళీదేవి సన్నిధిలో కొంతకాలం శరీర పతనం దాకా నిత్య ధ్యానం చేసింది. ఎక్కువ భావ సమాధిలో గడిపింది. పరిపూర్ణమైన తపస్సిద్ధి కలుగుతున్న దశలో ఆయువు తీరి దేహం రాలిపోయింది. ఇప్పుడు ఈ జన్మ. కంటి ముందు మరొక అద్భుత దృశ్యం. కన్నులు తెరిచింది. పద్మసంభవునితో మంగళాదేవి మాట్లాడుతుంది. మహాయోగి, మీ అనుగ్రహం అనన్యమైనది. నేనెవరో తెలుసుకునేలా చేశారు. మీ కృప వలన నాకు కలిగిన దివ్యానుభూతిలో చివర ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. నా గురుదేవులు సిద్ధేశ్వర యోగి మీలో కనిపించాడు. వేరే శరీరం వదిలి మీరుగా పుట్టారా? లేక నారాయణ కృష్ణుని శరీరంలోనికి గోలోక కృష్ణుడు ప్రవేశించినట్లు పుణ్యమూర్తులైన మీలోనికి శ్రీ సిద్ధేశ్వరుల వారు ప్రవేశించి ఉన్నారా? అర్థం కావటం లేదు అని అడిగింది. పద్మసంభవుడు మందహాసం చేశాడు. మంగళ, ఇది దేవరహస్యం. దానిని గురించి చెప్పమని ఒత్తిడి చేయవద్దు. అనంతమైన కాలంలో ఇటువంటివి అరుదుగా జరుగుతాయి. ప్రస్తుతం నేనే నీ గురువుని. పూర్వజన్మలో ఇష్టం లేని భయంకర కామానుభవాలు పొందావు. ఇష్టమైన మధుర శృంగారానుభవములు ఎలా ఉంటాయో తెలుసుకోవలసిన యోగం నీకు పట్టింది. వజ్రయోగిని కాళీ యొక్క సంకల్పం ఇది. ఈ కామయాన మార్గంలో నీకు కాళీ సాక్షాత్కారం, సిద్ధశక్తులు లభిస్తాయి. బౌద్ధ ధర్మాభివృద్ధికి సాధకులు సహాయం చేయడానికి అవి ఉపయోగపడగలవు. ఈశాన్య భారతంలో కామాఖ్య కేంద్రంగా నీవు పనిచేయవలసి ఉంటుంది. వజ్రవారాహి దేవత క్రియాశక్తి నిన్ను నడిపిస్తుంది. మంగళాదేవి, మహాత్మా, మీరు నా చేత ధ్యానం చేయించిన క్షణం నుండి నాలో స్ఫురణ పెరుగుతున్నది. ఏవో విషయాలు, ఎన్నెన్నో విశేషాలు గుర్తుకు వస్తున్నాయి. మీరు నా చేత పూర్వజన్మలో తపస్సు చేయించిన గుహ చూడాలని ఉన్నది. దయతో ఒకసారి అక్కడికి తీసుకువెళ్ళండి అన్నది. పద్మసంభవుడు, మంగళ, ఎక్కడి మాయాపురి, ఎక్కడి కామాఖ్య అయినా నీ కోరిక తీర్చడం నా ధర్మం. దీనికి ఒక కొత్త ఆలోచన చేస్తున్నాను. నేను వచ్చిన మార్గంలో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళవచ్చు. లేదా నీకు సుపరిచితమైన సిక్కిం, భూటాన్ల మీదుగా హిమాలయాలలో తిరుగుతూ సెలయేళ్ల నీరు త్రాగుతూ వన్యఫలాలు తింటూ కొండగుహలలోనూ ఏ చెట్టు నీడలలోనూ శయనిస్తూ చివరకు హరిద్వార్ చేరుకోవచ్చు. ఇది ఎవరూ చేయలేని ప్రయాణం. కానీ మనకు అసాధ్యం కాదు అన్నాడు. మంగళ చిరునవ్వుతో, స్వామి, ఇదే బాగుంది. అడవులతో సంసారం, గుహలతో కాపురం, నిరాడంబరమైన జీవితం, సంపదలకు ఐశ్వర్యాలకు అతీతమైన రీతిలో ప్రకృతిలో కలిసిపోయే స్థితి. ఈ ప్రకృతియే ఒక ఆనందవనం. కాశీని ఆనందవనం అంటారని విన్నాను. కాలభైరవుడు ఆనందరూపుడై కాళీదేవితో విహరిస్తాడట. ఇక్కడ కూడా కామాఖ్య కాళీప్రియుడు ఆనందభైరవుడే. మంత్రశాస్త్రంలో ఆనందభైరవ ద్వంద్వం అని మంత్రాలున్నాయి. మనం ఆ జంట వంటి వారమని నా విశ్వాసము. మహాసిద్ధుడైన మత్స్యేంద్రనాథుడు ఈ ప్రాంతపు రాజకుమారిని పెండ్లాడి కొంతకాలం ఇక్కడ ఉన్నాడని పెద్దలు చెప్పగా విన్నాను. అప్పుడు పద్మసంభవుడు ఇలా చెప్పాడు. నిజమే, మత్స్యేంద్రనాథుడు రామాయణ కాలంలో హనుమంతుని స్వేదబిందువు వల్ల పుట్టినవాడు. వీరుడు, యోగేశ్వరుడై నిర్మాణకాయుడై యుగాన్ని బట్టి కొత్త శరీరాలు నిర్మించుకున్నాడు. ఇటీవల కలియుగంలో అతడు హిమాలయ యోగి అయి
ప్రత్యేకంగా నాథ సంప్రదాయాన్ని స్థాపించాడు. అతని శిష్యుడు గోరఖ్నాథ్. ఒకసారి మత్స్యేంద్రుడు దేశ సంచారానికి వెళ్ళి వస్తానని శిష్యునితో చెప్పి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక రాజకుమారిని పెళ్లి చేసుకుని ఆ దేశానికి రాజే పరిపాలిస్తున్నాడు. నిర్ణీత సమయం దాటిపోయినా గురువుగారు రాకపోయేసరికి గోరఖ్నాథ్ వెతుకుతూ బయలుదేరి అతి కష్టం మీద ఇక్కడున్నాడని తెలుసుకున్నాడు. అయ్యో, గురువుగారు యోగ సాధనలు మర్చిపోయి స్త్రీలం పుట్టుటై సుఖభోగాల మైకంలో పడి ఐశ్వర్య అధికారాల వ్యామోహంలో పడి తనను తాను మర్చిపోయాడని బాధపడి తన సిద్ధశక్తితో గురువుగారిని ఆకర్షించి వెంట తీసుకుని అడవులు, కొండలు, నదులు దాటి ఆశ్రమానికి చేరుకున్నాడు. తీరా వెళ్లేసరికి ఆశ్రమంలో గురుపీఠం మీద మత్స్యేంద్రనాథుడు కూర్చుని ఉన్నాడు. తన వెంట వచ్చిన రాజరూపుడు ఆయనలో కలిసిపోయాడు. అవధూత మహాత్ముడు ఆయన గురువును అర్థం చేసుకోలేక తప్పుగా ప్రవర్తించానని తెలుసుకుని ఆ మహనీయుని కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు గోరఖ్నాథ్. మనం వెళ్లే దోవలో ఖోజార్నాథ్ ఆలయం వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వివరంగా చెప్తాను. ప్రస్తుతం మనం విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరదాము అన్నాడు. తాషీ క్రీడన్ తన వసతికి వెళ్లి సామాన్ సర్దుకుని ప్రయాణానికి సిద్ధమే వచ్చింది. ఆమె కుటుంబ విషయాలు, తల్లిదండ్రులు వారికి ఎలా నచ్చచెప్పింది, ఇవన్నీ పద్మసంభవుని దృష్టిలో చిన్న విషయాలు. కర్మ ప్రభావం అన్నింటినీ ఏర్పాటు చేస్తుంది. సాయంత్రం ఇద్దరు యోనిపీఠాధిష్టాన దేవత అయిన కామకేళిని దర్శించారు. స్వామి, కాళీదేవి మీతో ఏం చెప్పింది? నీకేం చెప్పిందో నాకు అదే చెప్పింది. ముందు మీరే చెప్పండి స్వామి. మొదటి 3 రాత్రులు ఆమె సన్నిధిలో కామయాన సాధన చేసి తరువాత బయలుదేరమన్నది. నాకు అలానే వినిపించింది స్వామి. కామకాళి ఆజ్ఞ ఉల్లంఘించరాదు. ఆ 3 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. ఉదయం సాయంత్రం దేవీ దర్శనం, మిగతా సమయమంతా కామక్రీడలు. పద్మసంభవుడు ఉపయోగించిన మూలికల వల్ల, మంత్రసాధన వల్ల వారికి ఆహార నిద్రల అవసరం లేదు. అతడు కామానంద భైరవుడు, ఆమె కామాఖ్య కాళి. 4వ రోజు బయలుదేరి మత్స్యేంద్రనాథుడు వెళ్లిన మార్గాన్ని అనుసరించి ప్రయాణం ప్రారంభించారు. త్రోవలో బర్బరీకుని ఆలయం కనిపించింది. అది తాశీకి సుపరిచితమైన గుడి. ఆ ఆలయ విశేషాలు పద్మసంభవునితో చెప్పింది. బర్బరీకుడు మహాశివభక్తుడు. స్కాంద పురాణంలోని ఇతని కథ ఉంది. కఠోర తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించాడు. ఘటోత్కచునికి కాలకంటకట ఎందు పుట్టినవాడు. భారతంలో ఘటోత్కచుని పాత్ర ప్రసిద్ధమైనది. ఆ మహాపురుషుడు మత్స్యేంద్రనాథ్ ప్రభావం ప్రసరించి నేపాల్ దేశంలోని కాఠ్మండూ నగరంలోని శివుని పశుపతినాథుడన్నారు. ఇంద్రుని కూడా ఇంద్రనాథుడంటారు. మహేంద్రనాథ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్లో ప్రసిద్ధ నామాలు. ఈ ప్రభావ ఫలితములే యముని యమనాథుడని నన్నయ్య భట్టు భారతంలో ఒక పద్యంలో రాశాడు. జైన సంప్రదాయంలో ఋషభనాథుడు, పార్శ్వనాథుడు మొదలైన తీర్థంకుల పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా సిద్ధ సంప్రదాయానికి చెందినవే. హిడింబా భీమసేనుల పుత్రుడైన ఇతని కథ ఆసక్తిని కలిగిస్తుంది. భారతంలో లేని కథ ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. దేవతలంతా విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి నరకాసుని దురాగతాలను వివరించి వానిని సంహరించవలసిందిగా ప్రార్థించారు. విష్ణుమూర్తి అంగీకరించి భూలోకంలో మానవునిగా అవతరించి ఒక్క నరకాసురుడనే కాక దుష్టరాక్షసులనందరినీ సంహరించి శాంతిని నెలకొల్పుతానని మాట ఇచ్చి వారిని పంపించాడు. ఆ తరువాత సుమారు 250 సంవత్సరాలు గడువగా దేవకీ వసుదేవుల కుమారునిగా విష్ణుమూర్తి కృష్ణుడన్న పేరుతో ఉదయించాడు. మధురలో పుట్టి బృందావనంలో పెరిగి 12 ఏళ్ల వయసులో తిరిగి మరుతురకు వచ్చి కంస సంహారం చేసి జరాసంధుని దండయాత్రల నుండి యాదవులను రక్షించటం కోసం యాదవులందరినీ తీసుకుని సుదూరంగా పశ్చిమ సముద్ర తీరంలోని ద్వారకకు వెళ్ళిపోయి అక్కడ రాజ్యాన్ని స్థాపించి తన మాతామహుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనును రాజుగా ఏర్పాటు చేశాడు. కాలక్రమాణ రుక్మిణి, సత్యభామ మొదలైన అష్టమహిషులను పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా కృష్ణుడు ద్వారకలో ఉండగా దేవవల్లభుడైన మహేంద్రుడు వచ్చి దర్శనం చేసుకుని నరకాసుని దురాగతాలను వివరించి వానిని సంహరించవలసిందిగా ప్రార్థించాడు. కృష్ణుడు అంగీకరించి సైన్యం తీసుకుని బయలుదేరాడు. ముద్దుల భార్య అయిన సత్యభామ తాను కూడా వస్తానని మారం చేసింది. సర్వజ్ఞుడైన కృష్ణుడు భూదేవి యొక్క అంశి అయిన సత్యభామ నరకాసురుని వదకు తోడ్పడటం మంచిదని భావించి అంగీకరించాడు. సేనా నివహంతో బయలుదేరి కామరూప దేశంలో ప్రవేశించాడు. నరకుని రాజధాని అయిన ప్రాగ్జ్యోతిస్తాన్ని ప్రవేశించాలంటే దానికి ముందు నిర్మోచనపురం ఉన్నది. అది పేరుకు పట్టణమే కాని నరకాసుని సైనిక స్కందావారము. ప్రధానమంత్రి అయిన మురాసురుని కుమారులు పరివారమైన రాక్షస వీరులు 6000 మందితో దానిని రక్షిస్తుంటారు. ఖడ్గపాసధరులైన వారందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడు. వారిని దాటి రాజధానిలో ప్రవేశిస్తుండగా నరకుని ప్రధాన సైన్యంతో యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో ముఖ్యులైన మురాసురుడు, హయగ్రీవుడు మొదలైన వారందరినీ కృష్ణుడు చంపివేశాడు.
ఇక నరకుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. తనకంటే ముందు పుట్టిన ఒక యాదవునితో అసురేశ్వరుడైన తాను యుద్ధం చేయవలసి రావడం నరకునికి నామోషి అనిపించింది. ఎన్ని వందల ఏళ్ల నుండి జీవిస్తున్నా కామాఖ్యకాళి ఇచ్చిన వరముల వల్ల అతడికి ముసలితనము రాలేదు. రణరంగంలో భార్యతో సహా వచ్చిన కృష్ణుని చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. ఏమీ సాహసమితనికి అని ఆశ్చర్యపడ్డాడు. ఇంతలో మురాసురుని పుత్రిక కామకటంకట అను పేరుగల కన్య నరకాసురుని దగ్గరికి వచ్చి, మహారాజా, నా తండ్రిని సోదరుల్ని అందరినీ ఈ కృష్ణుడు వధించాడు. ఇతనిని నేను సంహరిస్తాను. కామాఖ్యదేవి నాకు అజేయత్వమును వరంగా ఇచ్చింది, అనుమతించు అని ప్రార్థించింది. ఆమె తీవ్రమైన ఆకాంక్షను చూసి కాదనలేక నరకుడు సరే అన్నాడు. ఆమె కృష్ణుని మీదకు వెళ్లి మాయాశక్తి వల్ల ఆయుధ వర్షాన్ని కురిపించింది. శ్రీకృష్ణుడు ఆ మాయాజాలాన్నంతటినీ తొలగించి ఆమెను వధించడానికి చక్రం తీసుకున్నాడు. అప్పుడు కామాఖ్యాదేవి ప్రత్యక్షమై, కృష్ణదేవా, ఈ బాలికను చంపవద్దు. ఈమెకు అజేయత్వాన్ని అవధ్యత్వాన్ని వరంగా ఇచ్చాను అన్నది. అప్పుడు వాసుదేవుడు కాళీ మాటలకు గౌరవించి ఘటోత్కచుని స్మరించాడు. స్మరణ మాత్రం చేత వచ్చిన ఘటోత్కచునితో, ఈ అమ్మాయి సంగతి నీవు చూడు అని తాను నరకుడి మీదకు వెళ్ళాడు. నెమ్మదిగా ప్రధాన యుద్ధరంగంలో నుంచి పక్కకు తప్పించి ఆమెతో యుద్ధం మొదలుపెట్టాడు ఘటోత్కచుడు. పేరుకు యుద్ధమే, అతడు ఏమీ యుద్ధం చేయడం లేదు. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. కృష్ణుని ముందు నిలవలేకపోతున్న తనతో వీడెవడో వచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. అవతల కృష్ణ నరకాసురుల యుద్ధం మొదలైంది. ఇటువైపు వీడెవడో తమ రాక్షస జాతి వాని వలె ఉన్నాడు. వీడు కృష్ణుని వైపు వచ్చి యుద్ధం చేస్తున్నాడేమిటి? ఏమైనా శత్రువే. ఘటోత్కచుని మీద అసురు అయిన మాయను ప్రయోగించి బాణముల ఆయుధాలు కురిపించింది. ఘటోత్కచుడు ఆమె మీద ఏ ఆయుధ ప్రయోగము చేయలేదు. ఆమె ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ ఈగలను దోమలను తోలినట్టుగా పక్కకి నెట్టివేస్తున్నాడు. ఆమె ప్రయోగించిన మాయలు ఏమీ అతని మీద పనిచేయటం లేదు. ఘటోత్కచుడు ఇంతకంటే అధికమైన మాయాశక్తులు కలిగి ఉన్నాడు. రాక్షసి అయిన హిడింబకు, పాండవుడైన భీమునకు పుట్టినవాడు. అతడు సరాసరి ఆ ఆయుధ వర్షం మధ్యలో నడుస్తూ వెళ్ళి కామకటంకట సమీపం చేరుకుని ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. యుద్ధం చేయక ఇదేమి పని అని ఆమె అంటుంటే, చేసిన యుద్ధం చాలు, నాతో కామయుద్ధం చేద్దువులే, దానిలోనైనా గెలవగలమేమో చూద్దాము అన్నాడు ఘటోత్కచుడు. వారి యుద్ధం ఆ రకంగా ముగిసింది. నరకాసురు వధ తర్వాత వారిద్దరికీ వివాహం జరిగినట్లు స్కాంద పురాణంలోని కౌమారీ ఖండంలో చెప్పబడింది. వారి కుమారుడైన బర్బరీకుడు కఠోర సాధనలు చేసి శివతత్వమును పొందగలిగాడు. అతనికి ఆలయం నిర్మించారంటే ఎంతటి మహత్వమును సాధించాడో ఊహించవచ్చు. బర్బరీకుడిని గూర్చి మరొక ప్రాంతీయ కథ కూడా ఉంది. పరమేశ్వర ప్రీతి కోసం శిరస్సు ఖండించుకుని సమర్పించాడని అంటారు. అక్కడ నుండి బయలుదేరి తపస్సులు, గుహలు, ఆలయాలు చూస్తూ మహనీయమైన కోజార్నాథ్ ఆలయం చేరారు. సీతారామ లక్ష్మణులు మానస సరస్సులో తీర్థస్నానం చేసి కైలాస పర్వత ప్రదక్షిణ చేసి అక్కడ విశ్రాంతి తీసుకున్నారని, దానికి గుర్తుగా ఈ గుడి నిర్మించబడిందని హిందువుల విశ్వాసం. ప్రాచీనమైన మానసఖండ గ్రంథంలో 175వ అధ్యాయంలో దీని ప్రస్తావన ఉంది. ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి కైలాసనాథునకు ఒక రమ్య మందిరాన్ని నిర్మించవలసిందిగా కోరాడు. విశ్వకర్మ మానస సరస్సు దగ్గరి ఇంద్రపర్వత ప్రాంతంలో ఖేచరపురిని నిర్మించి ప్రస్తుతం కోచార్పూర్ అందులో అద్భుతమైన మహాకాల మందిరాన్ని రూపొందించాడు. ఆ శివునకు అమరభైరవుడని పేరు. మూల విరాట్టుకు ముందు ఒక స్వర్ణ సునక విగ్రహం కూడా పెట్టాడు. ఇటీవలి తవ్వకాలలో ఆ బంగారు కుక్క విగ్రహం దొరికింది. దానిని దలైమాలకు విన్నవిస్తే ఆ విగ్రహాన్ని అక్కడే ఆలయంలో ఉంచమని చెప్పారు. వాటితో పాటు గంధర్వ యక్ష విగ్రహాలు ఎన్నో శిల్పీకరించబడ్డాయి. కాలక్రమాన బౌద్ధమతం ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఆలయం బౌద్ధమఠంగా మారింది. విగ్రహాలు మారాయి, పేర్లు మారాయి. ఇప్పుడు అవలోకైతేశ్వరుడు, మంజుశ్రీ, వజ్రపాణి విగ్రహాలున్నాయి. కలియుగం ప్రారంభమైన 2500 సంవత్సరాల తర్వాత వచ్చిన పెనుమార్పులివి. ఇప్పటికీ హిందువులు దీనిని కేచరీ తీర్థం అంటారు. బౌద్ధులు కోజార్నాథ్ మఠం అంటారు. టిబెటన్ భాషలో ఖోర్ అంటే రావడం, చార్ అంటే స్థిరపడటం. అదే కోజార్ అని మార్పు చెందింది. ప్రధాన విగ్రహాన్ని గురించి ఎన్నో కథలు పుట్టాయి. భారతదేశానికి చెందిన 7 ఆచార్యులు కార్డూమ్ రాజు దగ్గరికి వచ్చి 7 పెద్ద గోతాల వెండి నాణములు ఇచ్చి దాచి ఉంచమని, 9 ఏళ్లలోపు తాము రాకపోతే మీరు స్వేచ్ఛగా వాడుకోవచ్చని చెప్పి వెళ్ళారు. చెప్పిన సమయం దాటినా వారు రాలేదు. ఆ రాజు ఆలోచించి మంత్రుల సలహాపై దైవ విగ్రహాన్ని నిర్మించమని శిల్పులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు వెండిని కరిగించి బొమ్మ చేయాలనుకుంటుంటే దానంతట అదే విగ్రహంగా రూపొందింది. భగవంతుని లీలాని భావించి దాన్ని ఊరేగింపుగా తెస్తుంటే ఒక చోట ఆగిపోయింది. అక్కడే ఆలయం నిర్మించి
విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆకాశవాణి చెప్పింది. ఆ ప్రకారం కార్డూమ్ రాజు కోజార్నాథుని ఆలయం కట్టించాడు. ఊరేగింపు ఆగిన చోటు గురించి మరొక కథ ప్రచారంలో ఉంది. అచ్చటి ఇసుక తిన్నెల దగ్గర ఒక లామా అయిన శిష్యుడు ఉండేవాడు. ప్రతి రాత్రి బయట నీళ్ల కోసం వెళ్లే శిష్యునికి ఒక కాంతి పుంజరం కనిపించేది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ విషయం గురువుగారికి చెప్పాడు శిష్యుడు. ఆ తేజస్సు కనిపించిన చోట రాళ్లను గుట్టగా పెట్టమని గురువుగారు చెప్పాడు. శిష్యుడు అలాగే చేశాడు. మరునాడు గురువుగారు వచ్చి చూస్తే ఆ రాళ్లన్నీ ఒక పెద్ద బండరాయిగా మారాయి. ఆ తేజపుంజం జాంబ్యాంగ్ ఆత్మరూపమని శిష్యునకు లామా తెలియజేశాడు. ఊరేగింపుతో వస్తున్న దైవ విగ్రహం అక్కడకు వచ్చేసరికి ఆగిపోయింది. అప్పుడు జాంబ్యాంగ్ ఆత్మ ఆ విగ్రహంలోకి ప్రవేశించింది. విగ్రహం స్వయంభువు, దివ్యాత్మ దానిలోకి ప్రవేశించింది. అక్కడనే కార్డూమ్ రాజు ఆలయాన్ని నిర్మించాడు. ఆ విగ్రహం అప్పుడప్పుడు మాట్లాడేదని కథలెన్నో వ్యాపించాయి. ఊరేగింపు బండరాయి దగ్గరకు వచ్చేసరికి విగ్రహంలో నుండి ఖోర్చాక్ అని వినిపించిందట. నేనిక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంటాను అని దాని అర్థం. మరొకసారి దగ్గర ఉన్న మాప్చూ నది పొంగే ప్రమాదం ఏర్పడింది. నది ఉప్పొంగితే మఠం మునిగిపోతుంది. అప్పుడు విగ్రహంలో నుండి నదిని చూస్తూ ఉండేలా తారాదేవి విగ్రహాన్ని పెట్టమని ఆదేశం వచ్చింది. దానితో రక్షణ ఏర్పడింది. ఇంకోసారి ఆ ప్రాంతపు రాజుభార్యలు సంతానం లేక ఎన్నో పూజలు చేశారు. కానీ ఫలితం లేదు. అక్కడకు వచ్చినప్పుడు 3 సార్లు మొక్కమని ఆదేశం విగ్రహంలో నుండి వచ్చింది. వారలా చేశారు. కోజార్నాథుని కృప వల్ల వారికి సంతానం కలిగింది. వేరొకసారి దృష్టులైన సైనికులు వచ్చి మఠంలో గందరగోళం చేశారు. ఒకడు తన కత్తితో విగ్రహం తొడ మీద పొడిచాడు. అక్కడ పాలు కారాయి. అయితే విగ్రహంలో నుండి ఓరి పాపాత్ముడా అని వినిపించింది. వాడక్కడే నెత్తురు కక్కి మరణించాడు. అలా ఆశ్చర్యమైన మరొక విశేషం జరిగింది. ఒక మాంత్రికుడు కాగితం మీద పక్షిబొమ్మ గీసి ప్రాణప్రతిష్ఠ చేసి జాంబ్యాంగ్ విగ్రహం వెనకాల పెట్టాడు. అది కొంతకాలానికి నిజమైన పక్షిగా మారి ఎగిరినప్పుడు విగ్రహం ముక్కలైపోతుంది. చాంగ్యోన్ అనే లామా అక్కడకు దగ్గర దర్శనానికి వస్తే విగ్రహం ఈ విషయం చెప్పింది. అతడు ఆ కాగితం బొమ్మను చూశాడు. అప్పటికే అది చాలా వరకు పక్షిగా మారి ఉన్నది. అతడు దానిని పట్టుగారుతో పట్టుకుని మంటల్లో వేశాడు. ప్రయోగశక్తి నశించింది. ఇటువంటి అద్భుతాలెన్నో ఆ విగ్రహాన్ని గురించి చెప్తూ ఉంటారు. ఒకప్పుడు అది పురాణ శివాలయం, ఇప్పుడు బౌద్ధాలయం. ఇప్పుడు అది మహిమాన్వితమైన దైవశక్తికి కేంద్రం. ఇలా త్రోవలో ఎన్నో విశేషాలు చూస్తూ హరిద్వార్ ప్రాంతారణ్యంలోని సిద్ధేశ్వర గుహకు చేరుకున్నారు. అక్కడ గుహలో వజ్రభైరవుని విగ్రహం ప్రకాశిస్తున్నది. మానవ సంచారం లేని ఆ ప్రదేశంలో విగ్రహానికి గంధం, పుష్పమాలలు అలంకరించబడి ఉండటం ఆశ్చర్యం కలిగింది. ఎవరి అడుగుజాడలు లేవు. ఎవరో అంతరిక్షచరులైన సిద్ధులు, దేవతలు వచ్చి అర్చన చేసి ఉండాలి. ఎన్నో సంవత్సరాల క్రింద తాను ఉపయోగించిన జపమాల, కూర్మయంత్ర సహిత దారుపీఠము, సిద్ధేశ్వర స్వామి వారి కమండలము, ఇటువంటి పూర్వ వస్తువులు అక్కడ ఉండటం తాషిక్రెడెన్ చూసింది. తాషిక్రెడెన్ కృతజ్ఞతతో, గురుదేవా, మీ కరుణ అపారమైనది. నేనెవరో గుర్తు చేశారు. నా కర్తవ్యం తెలియజేశారు. సిద్ధగురువుల మహిమాన్వితమైన దృక్స్పర్శల ప్రభావం ఎంతటిదో తెలుసుకునే అదృష్టం కలిగింది. కామయాన పంథాలో బ్రహ్మానంద భావాన్ని కలిగించారు. అపూర్వముగా మొదట మానుష్యానందము పొందినాను. అనంతరం గంధర్వానందమును పొందినాను. పరవశమగు స్థితిలో బ్రహ్మానందమును పొందినాను. అతీంద్రియ పాత్రిమవకు అనుభూతిని ఎరిగినాను అని తెలియజేసింది. స్వయంభువ మన్వంతరం చివర వరూధిని అనే అప్సరస ప్రవరుడనే బ్రాహ్మణుని శృంగారానుభవానికి ప్రేరేపిస్తూ ఆనందో బ్రహ్మ అంటే ఇదేనని చెప్పింది. దీనిలోని సత్యాన్ని ఆ విప్రుడు తెలుసుకోలేకపోయినాడు గాని నాకు అర్థమైంది. సరే, కానీ నాకు మరొక వరాన్ని మీరు ప్రసాదించాలి. ఈ గుహను చూస్తుంటే దీనిలో ఏవో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయనిపిస్తుంది. వాటిని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. పద్మసంభవుల వారు, తాషి, మంచి కోరికనే కోరావు. ఈ గుహ అత్యంత పురాతనమైనది. కపిల మహర్షి ఇక్కడ కొంతకాలం ధ్యాన సమాధిలో ఉన్నారు. ఆ ముని శిష్యమిత్రుడు జైగీషుడు కొంతకాలం ఇచ్చటనే తపస్సు చేసి తర్వాత కాశీ వెళ్ళాడు. వారణాసిలో ఇటువంటి గుహనే ఏర్పాటు చేసుకుని అక్కడ శివలింగాన్ని స్థాపించి దాని ముందు తపస్సు చేసి విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందాడు. అతడే సిద్ధాశ్రమంలో మరొక శరీరం ధరించి సిద్ధేశ్వరుడైనాడు. కలియుగంలో అతడు ఎన్నో జన్మలను ఎత్తాడు. భైరవ సాధన చేసి ఆ స్వామి దయ పొంది అపార సిద్ధశక్తులను సాధించాడు. తాంత్రికులు ఆ యోగీశ్వరుని భైరవనాథుడన్నారు. అవతార పురుషుడైన మత్స్యేంద్రనాథుడు పెట్టిన పేరది. ఆ తరువాత కూడా మరికొన్ని జన్మలెత్తవలసి వస్తుంది. ఎన్ని జన్మలెత్తినా ఈ గుహతో సంబంధం పోదు. రాబోయే శతాబ్దాలలో ధర్మరక్షణ కోసం భిన్న శరీరాలు ధరించవలసి వస్తుంది. అయినా ఈ బంధం, అనుబంధం ఎప్పుడూ ఉంటుంది అని వివరించారు. గురువర్య, మీరు ఈ గాథలను ఉత్తమ పురుషలో కాక
ప్రథమ పురుషులో ఎందుకు చెప్తున్నారు? పూర్వ ప్రశ్నే సమాధానము ఇదివరకటిదే, దేవరహస్యము అది అంతే. సరే స్వామి, అది మీ ఇష్టం. జవాబు కోసం కాకపోయినా మరొక అనుభూతి విన్నవిస్తాను. ఈ గుహలో ధ్యానవేళ మీలో ప్రచండుడైన రావణాసురుడు కనిపిస్తున్నాడు. నాకు మరొక అంతరవలోకనం. మహాయోగులు, దేవతాదత్తులు వారు తమ అంశతో ఒక మనిషిని పుట్టించి లోక కళ్యాణం చేయిస్తుంటారు. అంటే సిద్ధులు ఒకటి కంటే ఎక్కువ శరీరాలతో ఉండగలరన్నమాట. ఏక సమయంలో అనేక శరీరాలతో వ్యవహరించిన యోగులున్న సంగతి తెలిసిందే కదా. అంటే సిద్ధేశ్వరుని అంశతో పుట్టిన మీలోకి రావణుడు ప్రవేశించి ఉండవచ్చు. రావణుడు త్రేతాయుగం నాటివాడు. రాముడు అతనిని సంహరించిన తర్వాత అతడు ద్వాపర యుగంలో శిశుపాలుడిగా పుట్టి కృష్ణుని చేత సంహరించబడి పూర్వపు స్థానాన్ని చేరుకున్నాడు. అయినా అతడు ఖడ్గరావణ మంత్రాది దేవతగా ప్రకాశిస్తున్నాడు. ఆ మంత్రవల్లభుడు మీలోకి ప్రవేశించటం వల్ల మీరు కామయాన సాధకులైనారు. రావణాసురుడు మహాకాముకుడు. ఆ కామశక్తి మీలో విజృంభించి ఉన్నదని అనిపిస్తున్నది. అంతేకాదు, మనం ఖోజార్నాథ్ ఆలయం చూసి కైలాసగిరి గుహలు దర్శిస్తూ మానస సరస్సులో స్నానం చేసి వస్తూ రక్షస్థల్ ప్రాంతానికి వచ్చినప్పుడు అటువైపు చాలాసేపు చూస్తూ ఉండిపోయారు. అక్కడ రావణాసురుడు తపస్సు చేసిన చోటున్నదని నాకు తెలుసు. నేను అటు పోదామా అని అంటే ఇప్పుడు కాదులే అన్నారు మీరు. ఆ స్థలాలతో మీకు సన్నిహిత సంబంధం ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. అయితే ఇంత తీవ్ర భావుకుడైన జీవుడు పరమ శాంతమైన బౌద్ధ ధర్మ ప్రచారకుడు కావడం ఆశ్చర్యకరం. బుద్ధ భగవానుడి సంకల్పం చాలా విచిత్రమైనది. సిద్ధేశ్వర యోగేంద్రుల దివ్య శరీరం, బోధిసత్వుల తేజస్సు, రావణ భావుకత, ఇన్నింటి కలయిక ఎలా సాధ్యమో నాకు అంతుపట్టడం లేదు. వీటిలో ఏది ఎంతవరకు మహాత్మా, ఈ నా భావనకు, నా ధ్యానశక్తికి అతీతమైనది మీ వ్యక్తిత్వం అని విన్నవించుకుంది. తాషి, తర్కము, దార్శనికత సమ్మిళితమైన నీ భావ అభివ్యక్తీకరణ సముచితంగా ఉంది. చాలా వరకు అందుకున్నావు. ఎప్పుడు ఏది ఎంత తెలియజేయబడవలసి ఉంటే అంతే అందుతుంది. ప్రస్తుతానికి ఇది చాలు, ఇక బయలుదేరదాం పదా అన్నారు. భైరవ గుహ నుండి బయలుదేరి మాయాపురి చేరుకుని వేగంగా ప్రయాణించి బుద్ధగయ చేరారు. తన వసతికి చేరుకుని పద్మసంభవుడు కొన్నాళ్లు ధర్మ ప్రబోధము శిష్యులకు, బౌద్ధ వాంగ్మయములోని విశేషాంశాలను బోధించటం నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నాడు. బౌద్ధ ధర్మ ప్రచారానికి తాషిని తగిన విధంగా తయారు చేయడం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాడు. నిశితమైన మేధాశక్తితో ఆమె విద్యా వాసంగాన్ని కొనసాగించింది. రాత్రివేళ మాత్రం కామయాన సాధనలతో వారిద్దరూ సుఖపరమావధిని చేరుకోవటమే కాక ప్రాజ్ఞాపారమిత కరుణను కూడా సాధించగలిగారు. పద్మసంభవుని ఇచ్ఛాశక్తి వల్ల, వజ్రభైరవుని కృప వల్ల తాషి క్రెడెన్ క్షేత్రదేవత మంగళచండి యొక్క రూపాంతరమా అన్న విధంగా మార్పు చెందింది. సమావేశాలలో, తరగతులలో తరచుగా ఆమె పాడుతూ ఉండేది. ఆమె పాడుతుంటే చిన్నలు పెద్దలు అందరూ పరవశించిపోయేవారు. బాల పల్లవ గ్రాసకషాయ కంఠ కలకంఠ కుహూకల కాకలీ ధ్వని ఆమె కంఠంలో పొంగులు వారుతూ వచ్చేది. దివి నుండి భూమికి దిగివచ్చిన ఏ విద్యాధర కాంతయో అనిపించేది. ఆమె గాంధర్వ గానానికి మెచ్చి ఆమెనే అవలోకితేశ్వరుడు రెప్పవాల్చకుండా కన్నుల విపార చూస్తున్నాడా అని అనేవారు. ఆమె పాడుతూ ఉంటే అందరూ ఆమెతో కంఠం కలిపేవారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని పాడుతూ ఉంటే శరణఘోషతో అందరూ కంఠం కలిపేవారు. సంఘారామాలలో నూతన చైతన్యం ప్రవహిస్తోంది. భారత భూమి నలుమూలలా బౌద్ధమత ప్రభావం విస్తరిస్తున్నది. అయినా కొన్ని ప్రాంతాలలో ఇతర మతాలు చెలరేగుతూనే ఉన్నాయి. వాయవ్య భారతానికి కళాసిద్ధిని పంపినట్లే తూర్పు భాగానికి కూడా అవసరం ఏర్పడింది. చైనా నుండి వచ్చిన బోన్పా మత ప్రచారకుల ప్రభావానికి మంత్రశక్తులకు బౌద్ధులు తట్టుకోలేకుండా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో తాషి క్రెడెన్ అక్కడకు బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. స్వప్రాంతమే అయినా పద్మసంభవుని విడిచిపెట్టడం అన్న బాధ దుర్భరమైంది. ఎలాగో ఆమెను ఒప్పించి పంపించాడు పద్మసంభవుడు. పద్మసంభవుల వారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఎవరిని అనుగ్రహించారు, సిద్ధులు ప్రసాదించారు అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సెలవు.